మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబములను కంచివేసి కాపాడి జనవరి 1వ తారీఖు నుంచి ఈ 10వ మాసం 16వ తారీఖు వరకు 289 రోజుల పాటు ఆయన రెక్కల నీడల భద్రపరిచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని భద్రతనిచ్చి ఆయన సన్నిధిలో ఈ విధంగా స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి ఒక్క క్షణం 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు క్లుప్తంగా మీకు దేవుని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చెప్పే మాటను కొంచెం ఆలకించండి. దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన పాదాలు పట్టుకుంటాం. ఆయన సన్నిధిలో నిలిచిన మనం, ఆయన జనాంగంగా ఉన్న మనం, ఆయన సన్నిధిలో నిలిచిన మనం ఎలాంటి వారిగా ఉండాలో తెలుసా? అక్కడ రాసిన మాట, ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. ఆ 5వ వచనంలో రాసిన మాటను మీరు ఒక్కసారి మనసులో పెట్టుకుంటే, ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. ఈ రోజున సేవకునిగా నన్ను ఏర్పరచుకున్నా, విశ్వాస బిడ్డలుగా విశ్వాస కుటుంబాలుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నా, నా ఆలోచన చొప్పునో నా మనసు నచ్చినట్లు నేను నడిపించబడి ఏర్పరచబడ్డాను అనుకోవడం కాదు. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడే మనల్ని నిలబెట్టాడు, దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఆయన ఏర్పరచుకున్న జనాంగంగా మనము నడిపించబడుదుముగాక. ఆయన ఏర్పరచుకుంటే ఏం చేయాలి? ప్రతిరోజు మనం అనుకుంటాం, సేవకుల పని ఫలానా, మన పని ఫలానా అని మనం అనుకుంటున్నాం. కానీ ఏర్పరచుకుని మనం చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయో కొన్ని విషయాలు 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ ఆ సేవకులుగా ఉన్న విశ్వాసులుగా ఉన్న ఇరువురు కలిసి చేయాల్సిన ఒక ఉన్నతమైన కార్యం ఏంటంటే, మొట్టమొదటిది మనము ధూపము వేసేవారిగా మార్చబడుదుముగాక. ధూపం అంటే ఆ రోజుల్లో యాజకులైన వారు, లేవీలైన వారు, ఏర్పరచబడిన వారు ప్రతిరోజు మందిరంలోకి వెళ్ళేవాళ్ళు. ఆ మందిరము 3 భాగాలుగా ఉండేది. ఒకటేమో ఆవరణం, ఒకటేమో పరిశుద్ధ స్థలం, మరొకటేమో అతి పరిశుద్ధ స్థలం. ఆ ఆవరణంలో గంగాళం, బలిపీఠం, దానికి సంబంధించిన సామాగ్రి అక్కడ ఉండి, తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తర్వాత సన్నిధి రొట్టెల బల్ల, ఇక్కడేమో అక్కడ దీపవృక్షం, తర్వాత ఇక్కడ ధూపవేదిక, ఇవన్నీ పరిశుద్ధ స్థలంలో ఉండేవి. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి ఏముండేదంటే నిబంధన మందసం ఉండేది. ఇంతకీ ఇదంతా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అని అంటే, మనము ఏర్పరచబడ్డాం. ఒకప్పుడు పాపంలో లోకంలో ఉన్నాం, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, అపవిత్రత తొలగించుకున్నాం, దేవుని సొత్తుగా మార్చబడ్డాం. నేను కూడా దేవుని బిడ్డనే, రక్షించబడ్డాను, రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నానని చెబుతున్నాం. మరి మనము ఇలా నడుస్తున్న మనం, నడిపించబడుతున్న మనం, జీవిస్తున్న మనం ఎలా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందంటే, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు దేవుని చేత ఏర్పరచబడిన జనాంగానివి, దేవుని సొత్తుగా మార్చబడిన ప్రజలు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ లేవీలు ఏం చేసేవాళ్ళు అంటే, ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి జనులను దీవిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ రాసిన మాట 5వ వచనం మరొకసారి చూడండి, యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు ఏర్పరచుకున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన, గుర్తించాల్సిన ఒక మాట ఏంటంటే, ఈ ఏర్పరచబడిన సేవకులైనా ఏర్పరచబడిన విశ్వాసులైనా చేయాల్సిన ఒక గొప్ప పని ఏంటి తెలుసా? విశ్వాసులు సేవకులు గొప్పవాళ్ళు అని దీని గురించి ఇక్కడ వ్యత్యాసం రాయబడలా. ఎవరైనా సరే ఇక్కడ ఏం చేయాలంటే ధూపం వేయాలి. సేవకుడు ధూపం వేయాలి, విశ్వాసులు కూడా ధూపం వేయాలి. ఏమంటే ధూపం వేయాలి కదా అని చెప్పి
వెంటనే అక్కడ కొడు దగ్గరికి వెళ్ళి సాంబ్రాణి పొడి తీసుకొచ్చి నిప్పుల మీద వేసి నేను కూడా ధూపం వేస్తున్నానండి అని అనుకోవచ్చు. ఒకప్పుడు ధూపం వేయడానికి ఇవన్నీ వాడేవాళ్ళు. ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఆ సన్నిధిలోకి అడుగు పెట్టినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు ఒక ధూపంలో వేసుకొని దాని మీద సాంబ్రాణి 4 రకాలు అక్కడ కలిసిన అచ్చం దానికి సంబంధించి నిర్గమకాలం మనకు కనబడుతుంది. ఆ 4 రకాల సాంబ్రాణి ఆ దానిలో వేసి మందిరం అంతా కూడా కమ్ముకునేటట్లుగా చేసేవాడు. ఆ కమ్ముకున్న పొగ, ఇప్పుడు కూడా మనం సాంబ్రాణి ఇస్తే కమ్ముకుంటుంది పొగ, కానీ ఆ రోజుల్లో ఆ కమ్ముకున్న పొగకి ఆయనంట దిగి వచ్చేవాడు, మహిమ మేఘంలాగా ఆవరించేవాడు. ఈ రోజున మనము వింటున్న ఈ మాట ఏంటంటే, మనము ధూపం వేయాలి, మన ఇంట్లో ధూపం వేయాలి, సంఘంలో ధూపం వేయాలి, వ్యక్తిగతంగా మనము ధూపం వేసేవారిగా ఉండాలి. అప్పుడు మనం ఏర్పరచుకున్న వారిగా మార్చబడతాం. నేను ఏర్పరచబడ్డానండి, నేను దేవుని సేవకునండి, నేను ఏర్పరచబడ్డానండి, నేను దేవుని సన్నిధిలో ఎదుగుతున్న విశ్వాసినండి, నేను ఏర్పరచబడ్డానండి, ఇదిగో ఫలానా సంఘంలో సంఘ పెద్దనండి అనుకుంటున్నావు. సన్నిధిలో ఎదుగుతున్న విశ్వాస అయినా, సంఘ పెద్ద అయినా, సేవకుడైనా, ఎవరైనా సరే ఆయన సన్నిధిలో ధూపము వేసేవారిగా మార్చబడుదుముగాక. ధూపము వేయడం అంటే మనము మోకాళ్ళ జీవితంలోకి రావాలి. ఆమెన్ చెప్పండి. మోకాళ్ళ అనుభవంలోకి మనం నడిపించబడాలి. ఆమెన్ చెప్పండి. ఈ రోజున మోకాళ్ళ అనుభవం ఎవరు కలిగి ఉంటారో, మోకాళ్ళ జీవితం ఎవరు చేసేవారిగా ఉంటారో, ఆ మోకాళ్ళ జీవితంలో ఎవరు దేవునిలో అంటుకట్టబడి నలుగుతూ ఉంటారో వారు వేసే ధూపం దేవుని సన్నిధికి నైవేద్యముగా చేర్చబడుతుంది. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. నేను ఎంతసేపు ధూపం వేస్తున్నా, ఎన్ని గంటల ధూపం వేస్తున్నా? సాంబ్రాణి పొల్లెగిచ్చింది కాసేపు ధూపంలాగా ఉంటుంది, సాంబ్రాణి పొడి వేసింది ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ధూపంలాగా ఉంటుంది. కానీ నీ హృదయమే దేవునికి ధూపంగా మార్చబడాలి. నీవు అడుగు బయట పెడుతున్నా, అడుగు ఇంట్లో పెడుతున్నా, ప్రతి క్షణం నీ నోట ఏమన్నారో తెలుసా? దేవుని స్తుతించే అనుభవం, దేవుని నామాన్ని ఘనపరిచే అనుభవం. నీ ఇంట్లో ప్రతిరోజు ప్రతి క్షణం నీ నోట ఉండాల్సింది ఆయన స్తుతించే అనుభవంలోకి రావాలి. ధూపం వేయడం అంటే ప్రతిరోజు కూడా నీ మోకాళ్ళ అనుభవంలోకి రావాలి. ధూపం వేయడం అంటే ప్రతి క్షణం కూడా ఆయన సందులో నీ కన్నీరు కార్చబడాలి. ప్రతిరోజు నువ్వు చేసే ధూపం నీవే ధూపవేదికగా మార్చబడితే ఇది సేవకులకు సంబంధించిందండి, మాకు సంబంధించింది కాదు అని అనుకోవచ్చు. ఆయన ఏర్పరచుకుని వారు సేవకులైనా, ఆయన ఏర్పరచుకుని వారు విశ్వాస బిడ్డలైనా, ఆయన ఏర్పరచుకుని వారు సంఘ పెద్దలైనా, ఎవరైనా సరే వ్యత్యాసం లేదు, ప్రతి వారు ధూపం వేసేవారిగా మార్చబడుదురుగాక. ఏమండి, మాకు ఎక్కడ ఖాళీ ఉంటుందండి ధూపం వేయడానికి? మాకు ఎంత ఖాళీ ఉంటుందండి? పొద్దుస్తమానం కష్టపడాలి, పొద్దుస్తమానం పని చేసుకోవాలి, పొద్దుస్తమానం కష్టపడితే కానీ రెక్కాడితే కానీ అలాంటి పరిస్థితి అండి. మేము ఎక్కడ ఎంత సమయం ధూపం వేయగలుగుతాం అని అనుకుంటాం. కానీ ధూపము నువ్వు వేసేటప్పుడు నీ హృదయంతో నీవు ఆయన సందు విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన సందు ధూపం వేస్తే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. మనం చేసే ప్రార్థనను ఎలా ప్రార్థిస్తున్నాం? మనం వేసే ధూపం ఎలా వేస్తున్నాం? మనం కార్చే కన్నీరు దేనికి కారుస్తున్నాం? అసలు మన కన్నీరు ఎంత విలువైందో తెలుసా? మన కన్నీరు ఎంతగా దేవుడు కాట కడతాడో, ఎంతగా విలువ కడతాడో, ఎంత లెక్క పెడతాడో తెలుసా? కన్నీటి బొట్టును కూడా ఆయన కాట పెడతాడు. కవిలలో దాచి ఉంచాను అంటాడు. అంటే ఎంతసేపు మనం ఎంత కన్నీరు కార్చాం. కవిలే అంటే ఏంటి చెప్పండి? కవిలే అంటే పుస్తకం. సరే బుడ్డి కూడా అనుకోండి. కవిలలో దాచి పెడతాడు, పుస్తకంలో రాస్తాడు ఎన్ని రోజులు నువ్వు ఎంత కన్నీరు కార్చావు. దేవుని సన్నిధిలో దేనికి కన్నీరు కార్చావు? మనం కార్చే కన్నీరు వ్యర్థమైన వాటి కోసం. మనం కార్చే కన్నీరు ఈ లోకంలో దానికోసం. మనం కార్చే కన్నీరు ఆ పూట కష్టార్జితం కోసం, సంపాదన కోసమో, పిల్లల కోసం, దీనికోసం కారుస్తున్నాం. కానీ నీ కన్నీరు నీ బిడ్డల క్షేమం కోసం కారుస్తున్నావా? నీ కన్నీరు నీ కుటుంబ క్షేమం కోసం కారుస్తున్నావా? నీ కన్నీరు నీ సేవకుల క్షేమం కోసం కారుస్తున్నావా? నీ కన్నీరు నీ సంఘ క్షేమం కోసం కారుస్తున్నావా? అలా నీవు కన్నీరు కార్చగలిగితే నీవు ధూపము వేసే వ్యక్తిగా మార్చబడతావు. అలా నువ్వు వేసే ధూపం ఎక్కడ కూడా వృధా కాదు, వ్యర్థం చేయబడదు, ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అక్కడి నుంచి నీకు జవాబు వస్తుంది. ఈ రోజున
మనం చేసే ప్రార్థన, వేసే ధూపానికి జవాబు వస్తుందా? మనం చేసే ప్రార్థన వెంటనే ప్రభు కార్యాలు జరిగించాలండి. మనం చేసే ప్రార్థనకి 6 నెలలకో సంవత్సరానికో దేవుడు కార్యాన్ని చేస్తానని అనడు. నీవు కన్నీటితో వేడుకోగలిగితే, ధూపం వేయగలిగితే, కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయొచ్చేమో కానీ అలక్ష్యం మాత్రం చెయ్యడు. ఆమెను చెప్పండి. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనకి ఆలస్యం అవుతుంది, కానీ ఆలస్యమైనా దానికి ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు చేస్తాడు. ఆమెను చెప్పండి. ఖచ్చితంగా చేస్తాడు. నేను విశ్వాసంతో చెబుతున్నా. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందో మనం అనుకుంటాం ఈ పని ఇవాళ అయిపోవాలి, మనం అనుకుంటాం ఈ పని ఇవాళ నాకు సమస్తం తీరిపోవాలి అని అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన ఏంటి తెలుసా? ఆలస్యం అయ్యే కొద్దీ మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడో దాకా అవసరం, చిన్న మాట చెప్తా వినండి. కూర వండుకుంటున్నాం, కూరగాయలు కోసి వాటిని ముక్కలుగా చేసి చక్కగా ఏ సైజు కావాలో సైజులో కోసుకొని దానికి కావలసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకుంటామా? తీసుకుని వెళ్ళి అట్లా దాకలో పడేస్తారా? అన్నీ కోసుకుంటారు. ఎందుకని? కొయ్యిపోతే దానిలో వేస్తే ఉడకమంటారా? త్వరగా పొయ్యి మీద పెట్టగానే పెట్టి వెంటనే తీసేసి మనం తినొచ్చుగా. ఎందుకని అది ఉడికేదాకా ఉంచుతాం? చెప్పండి. ఉడికితే కానీ రుచి రాదు, మనం తినడానికి ఉపయోగపడదు. ఒక్కొక్కసారి అంటారు చూసా, ఉడకనే ఆహారం పెట్టారని అంటుంటారు. అది వండుకోకుండా సరైన పద్ధతిలో ఆహారం మగ్గకుండా అన్నమైనా సరే అది ఎంత మగ్గాలో ఎంత ఉడకాలో ఆ ప్రకారం అయితేనే తినగలుగుతాం. మేకులుగా ఉంటే తినగలుగుతారా? మరీ శుద్ధలాగా అయిపోతే తినగలుగుతారా? వండుకొని మనం కోసుకుని కూరగాయలేగా తీసుకుని వెళ్ళాడు దాకలు పడేసి క్షణంలో అయిపోవాలి అని పొయ్యి అలా ఎలిగించి కట్టేసేయండి, ఉడుకుద్దా? మరి మనం తినే ఆహారమే అది ఉడకడానికి కొంత సమయం కావాలి. ఈరోజు నీవు దేవుడి సన్నిధిలో ధూపం వేస్తూ ఉండగా ఎప్పుడు మనకి ఏది అవసరమో అది దేవుడు మనకి దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఏ రోజు మనకి ఏది కావాలో, నేను సేవలోకి వచ్చిన రోజు నుంచి అండి, సేవలోకి రాకముందు మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఏ లోటు అనేది లేదండి, సమృద్ధి. సేవలోకి ఒకప్పుడు ప్రార్థనలోకి రాకముందు దరిద్రం అనుభవించాం, ఆస్తి పోగొట్టుకున్నాం, అప్పుల పాలైపోయాం. నాన్నగారికి జబ్బు చేసే సమస్తాన్ని అమ్మేసి అప్పులు తీర్చి ఇంకా అప్పులు ఉండి మేము రోడ్డును పడిపోయి ఎక్కడో వేరే చోట అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు 2 ఇళ్ళు 15 సెంట్లలో, ఈ రోజునది కోట్లు. ఆ రోడ్డు జంక్షన్ వెళ్ళినప్పుడల్లా 1వ తారీఖు 15వ తారీఖు ఖచ్చితంగా వెళతాం. ఆ వెళ్ళినప్పుడల్లా నాకు ఆ రోడ్డు దాటుతూ ఉండగా ఇల్లు గుర్తొస్తుంది. కానీ ఎందుకో మర్చిపోలేవు. చిన్నప్పుడు అక్కడ పెరగడం వల్ల ఏమో అది ఇప్పుడు కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు ఎక్కించాలనుకోండి, ఇదిగో ఈ సందులో మాకు పలానా ఇల్లు ఉండేదని చెప్తా నేను ఇప్పుడు కూడా. ఈ రోజున దేవుడి ఆశీర్వాదం మనకి కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నట్టుగా ఉంటుంది. నాకు కార్యం జరగలేదండి, గర్భఫలం రాలేదండి, నాకు కార్యం జరగలేదండి, అప్పులు తీరలేదండి, నాకు కార్యం జరగలేదండి, ఈరోజు చేతి పని దొరకలేదండి, నాకు కార్యం జరగలేదండి, ఆరోగ్యం బాగుపడలేదండి అని అనుకుంటున్నాం. దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన కార్యం చెయ్యాలి. ఈ రోజున మన జీవితాల్లో మనం అనుకునేది ఏంటంటే వెంటనే రాత్రికి రాత్రే నేను కోటీశ్వరుని అయిపోవాలి, రాత్రికి రాత్రే నేను బిల్ గేట్స్ లాగా మారిపోవాలి, రాత్రికి రాత్రే నా కష్టాలన్నీ తీరిపోవాలి అని అనుకుంటున్నాం. ఈ లోకంలో కష్టాలన్నీ తీరిపోయినాయి అనుకోండి, అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? కష్టాలన్నీ తీరిపోయి ఒక్క రోజులో కోటీశ్వరుడు అయిపోయావు. నా దేవుడు నన్ను ఇంత కోటీశ్వరుడు చేశాడు, నాకు ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు అని కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నాకేంటండి కోటీశ్వరుణ్ణి, దేవుడితో నాకేంటి ఇంక పని అని అనుకునే పరిస్థితికి వెళ్తాం. అందుకే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కులై మనం ఉండాలి. ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి, ఆయన మాటకు లోబడాలి. ప్రతిరోజు కూడా మనం ధూపము వేసేవారిగా మార్చబడదుము గాక. ఈరోజు నీ ఇంట్లో ఎంతసేపు ధూపం వేస్తున్నారు? నీ పిల్లల కోసం ఎంతసేపు ధూపం వేస్తున్నారు? నీ కుటుంబం కోసం ఎంతసేపు ధూపం వేయగలుగుతున్నారు? ఏమండి, పగలంతా ఉద్యోగం అండి, పగలంతా చేతి పనులండి, పగలంతా అనొచ్చు పెయింట్ వేసి చేతులు లాగేసినండి అని.
కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు ధూపం వేస్తున్నారు? కుటుంబంగా కలిసి, బిడ్డలతో కలిసి ఎంతసేపు ధూపం వేయగలుగుతున్నారు? నీ కుటుంబంలో ధూపం వేసే నిన్ను ఏర్పరచుకున్నాడు. అక్కడ రాస్తున్న 5వ వచనం మనం చదివాం. ఆయన ఏర్పరచుకున్నవారు ధూపం వేస్తారు. ఆయన ఏర్పరచుకున్న వారు ఆయన సందులో ప్రార్థన చేస్తారు. ఆయన ఏర్పరచుకున్న వారు ఆయన కోసం నిలబడతారు. ఆయన ఏర్పరచుకున్న వారు దేవుని సొత్తుగా మార్చబడిన వారు ఆయన రూపాంతరంలో నడిపించబడేంత వరకు కూడా సాక్షులుగా నిలబడతారు. ఈ రోజున ధూపం వేస్తున్నారా? ధూపం వేసే గుంపులో ఉంటున్నారా? ఈ రోజున అలాంటి గుంపులో మనం ఉండాలని పరిశుద్ధాత్ముడు మనకి ప్రేరేపిస్తున్నాడు. ఈ రోజున మీ దగ్గర నుంచి వెండో, బంగారమో, డబ్బో ఇదేం అడగట్లా దేవుడు. మీరు మీ ఇంటి కోసం ధూపం వేయండి, మీ ఇల్లు క్షేమంగా ఉంటుంది. మీరు మీ ఇంటి కోసం, మీరు ఎవరో తెలుసా? అసామాన్యమైన వారు కాదు, అసాధారణమైన వారు కాదు, మీరు ఏర్పరచబడిన వారు. ఆమె చెప్పండి. ఈరోజు మీరందరూ ఈరోజు మీరు ఏమనుకో తెలుసా? నేను ఏర్పరచబడిన వాడను, నేను ఏర్పరచబడిన దానని మీరు చెప్పేవాటిగా ప్రభు మీ నోట ఆ మాట స్థిరపరచును గాక. మీ ఇంట్లోకి వెళ్ళి ప్రతిరోజు మీరు అనుకోండి ఈ మాట, దేవా నేను ఏర్పరచబడిన దాననయ్యా, దేవా నేను ఏర్పరచబడిన వాడనయ్యా అని మీరు పలకండి. ఆ ఏర్పరచబడిన మీరు ధూపము వేస్తే ఆ ధూపం నైవేద్యం వల్ల దేవుని సన్నిధానానికి చేర్చబడి మీరు అడిగిన విజ్ఞాపన, మీరు కోరికిన కోరిక, మీరు చేసిన ప్రార్థన నిశ్చయముగా నా దేవుడి జవాబు మీకు దయచేయనుగాక. మీరు ఏర్పరచబడిన వారు అన్న సంగతి గుర్తుందో ఏ రోజైనా? నేనా? చాలామంది అంటుంటారు కదా, ఒకప్పుడు ఉండేదేమో పాతకాలంలో, నేను మట్టినయ్యా, నేను పురుగునయ్యా. ఇంకా ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు, పేడలో పురుగునయ్యా అంటుందంట. ఈ రోజున మనం అసలు ఎవరు? ఎవరో చెప్పండి. మూలవాక్యం మనకేంటిది? ఎవరు మనం? మనం ఏమనుకుంటాం తెలుసా? అయ్యా నేను పాపినయ్యా, నేను కురూపినయ్యా, నేను ఇదిగో పేడలో పురుగునయ్యా. మనకు మనం గొప్ప గొప్ప పేర్లు పెట్టేసుకుంటున్నాం. అసలు దేవుడు మనల్ని, నీవు ఏర్పరచబడిన దానవు, నువ్వు ఏర్పరచబడిన వాడు అని దేవుడు మనతో చెప్తుంటే మనమేమో అయ్యా నేను ఏర్పరచబడ్డవాడిని కాదులే కానీ ఇదిగో పలానా అని మనం అనుకుంటున్నాం. నీవు ఏర్పరచబడిన వ్యక్తిగానే జీవించదువుగాక, నీవు ఏర్పరచబడిన జనాంగంగానే బ్రతుకుదువుగాక. నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడు, నీ బిడ్డలను దేవుడు ఏర్పరిచాడు, నీ భర్తను దేవుడు ఏర్పరిచాడు. నీకు దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు జీవితంలో నీవు ఆయన కొరకు జీవించే వ్యక్తిగా సాక్షిగా నిలబడదువుగాక. అలా ఏర్పరచబడిన నీవేం చేయాలి తెలుసా? ప్రతిరోజు ధూపం వేయాలి. ఎంతసేపు ధూపం వేస్తున్నారు? ఏమండి ఎక్కడండి? పొయ్యి వెలిగించుకొని ఊదుకొని వంట చేసుకోవడానికే సరిపోతుందండి ధూపం. ఇంకెక్కడ ఉంటుంది నాకు ధూపం వేయడానికి? పిల్లల్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, ఇదే సరిపోతుంది అనుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. మీరు సామాన్యమైన వారు కాదు, ధూపము వేసేవారిగా మార్చబడుదురుగాక. మీరు ఏర్పరచబడిన వారండి, ఏర్పరచబడిన జనాంగంగా మీరున్నారు. మీరు ధూపం వేసేవారిగా ఉండురుగాక. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండోది మీరు ఎవరో తెలుసా? అక్కడ రాసిన మాట మరొకసారి చదవండి. యెహోవాను సేవించి అంటే మీరు దేవుని సందులో సేవ చేసేవారిగా మార్చబడుదురుగాక. ఎందుకండి మేము ఎక్కడ సేవ చేస్తామంటే మాకేం వాక్యం వచ్చండి, మేము ఎక్కడ వాక్యం చెబుతామండి అని అనుకోకండి. దేవుణ్ణి సేవించేవారంటే ఆయనను గురించి మీరు ప్రకటించేవారిగా మార్చబడుదురుగాక. మీ కుటుంబంలో జరిగిన సాక్ష్యాన్ని ప్రకటించండి, మీ ఇంట్లో దేవుడు చేసిన మేలుని ప్రకటించండి, దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని ప్రకటించండి. మీరు దేవుని సేవ జరిగేటట్లుగా మీరు మార్చబడబోతున్నారు. ఈ రోజున సేవ చేయడం అంటే బైబిల్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి నేను సేవకుడిని, నేను మీకోసం ప్రార్థన చేస్తాను చెప్పక్కర్లా. మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు పని చేస్తున్నా, మీరు వ్యాపారం చేస్తున్నా, మీరు పొలంలో ఉన్న దేవుని గురించి ప్రకటించేవారిగా మీరు మార్చబడుదురుగాక. ప్రతిరోజు ఇలా మనం చేయాలండి. ఈరోజు నేను విస్తారమైన ప్రసంగం క్లుప్తంగా 2 మాటలు మీకు చెప్దామని చెప్పి దేవుని ఆలోచన చెప్పిన ఇక్కడ నిలబడ్డా. దేవుని సందులో మనము ఏర్పరచబడిన వారం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి చాలు. ఏర్పరచబడిన నీవు ధూపం వేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నీ ముందు ఎంతమంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు, ఎంతమంది మన ముందు, వాళ్ళని తప్పుగా అనట్లేదు, యవ్వనస్తులే తాగి తిరుగుతున్న వాళ్ళు లేరు, యవనస్తులే బానిసలు, సిగరెట్లకు బానిసలు అయిపోయిన వాళ్ళు లేరు, యవనస్తులే తల్లిదండ్రుల మాట వెనక బెట్టింగులు పాలైపోయిన వాళ్ళు లేరు.
తల్లిదండ్రులకి వారి కళ్ళల్లో నీళ్లు తెప్పించే వాళ్ళగా లేరు. అలాంటి వారి కొరకు నువ్వేం చేయాలి తెలిసి, ఏర్పరచబడిన నీవు ధూపం వేసే వ్యక్తిగా మార్చబడదువుగాక. నీ ఇంటి కోసం నువ్వు ధూపం వేయాలి. ఇంటి కోసం చేయొద్దని అనట్లేదండి, మీ ఇంటి కోసం ముందు చేయాలి. ఆ తర్వాత మీ ఇంటి కోసం మీరు చేస్తూ ఉండగానే మీరు ఎవరో దేవుడు మీకు తెలియజేస్తాడు. మీరు ఏర్పరచబడిన వారిని దేవుడు మీకు గుర్తు చేస్తాడు. అప్పుడు మీరు మీ ఇంటి కోసం చేసుకుంటూనే ఎవరెవరిని దేవుడు మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. ఇదిగో పలానా వ్యక్తి అయ్యా బెట్టింగ్లో నలిగిపోతున్నాడు, కష్టాజీతాన్ని పాడు చేస్తున్నాడు, తల్లిదండ్రులు దుఃఖ పెడుతున్నాడు, ఇదిగో పలానా వ్యక్తి అయ్యా సిగరెట్లకు తాగుడుకు బానిస అయిపోయాడు, వీళ్ళందరూ రక్షించబడాలి ప్రభువా అని నీవు ఏర్పరచబడిన నీవు ధూపం వేయొద్దా? ఏర్పరచబడిన నీవు వారి కోసం చేతులు ఎత్తొద్దా? ఏర్పరచబడిన నీవు వారి కోసం కన్నీరు కార్చగలిగితే నా దేవుడు కనికరించి వారి జీవితాల్లో కార్యాలు జరిగించబోతున్నాడు. నాకెందుకులేండి, వాడు ఎట్టబోతే నాకెందుకు, వాడు ఏమైపోతే నాకెందుకు, నేను నా ఇల్లు బాగుంటే చాలు అని అనుకోవటానికి మనం సామాన్యులం కాదు, ఏర్పరచబడిన వారం. ఈ మాట మీరు వినండి, ఈ మాటను ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ద్వితీయోపదేశకాండంలో ఇక్కడ చదివిన ఈ 21వ అధ్యాయం 5వ వచనం మాటను మీరు ప్రతిరోజు మనసులో పెట్టుకోండి. నేను ఏర్పరచబడిన దానినా, నేను ఏర్పరచబడిన వారినా, నాకు ఇంత బాధ్యతనిచ్చాడా దేవుడు, నాకు ఇంత ధన్యతనిచ్చాడా దేవుడు, నాకు ఇంతగా ఈ నామాన్ని మహింపరిచేటట్లుగా నాకు అవకాశాన్ని ఇచ్చాడా అని మీరు ప్రతిరోజు గర్వపడాలండి. డబ్బును చూస్తూ, ఆస్తిని చూస్తూ, పలుకుబడిని చూస్తూ, పేరుని చూస్తూ, హోదాని చూస్తూ మనం అతిశయించేవారిగా కాదు, దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన సన్నిధిలో గర్వపడి అతిశయించేవారిగా మార్చబడదుముగాక. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించేవారిగా మార్చబడదుముగాక. మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువుని బట్టి మనం అతిశయించేవారిగా మార్చబడదుముగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం, నీవు అనామకురాలు, అనామకుడు కాదు. నీవు ఎవరు? అందరు చెప్పండి. మనం ఎంతమంది ఉన్నాం అన్నది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోవద్దండి. ఒక్కరున్నా సరే మీరు ఏర్పరచబడిన గుంపులో ఉందురుగాక. 1000 మంది ఉన్నా మీరు ఏర్పరచబడిన గుంపులో ఉందురుగాక. ఒక్కొక్క చోట చూస్తానండి, 1000 మంది ఉంటారు. వాళ్ళు ఎంతమంది వాక్యం వింటారు చెప్పండి? తెరలు పెడతారు, స్క్రీన్లు పెడతారు, అంతా బాగానే ఉంటుందండి. దూరంగా ఉన్న వ్యక్తి కనబడతాడు తెరలో. ఎంతమంది వాక్యం శ్రద్ధగా వింటారు? ఫోన్ చూసుకునే వాళ్ళు ఉండరా? పక్కన అక్కడ కూర్చొని మీ ఇంట్లో ఏం కూర వండావు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని మాట్లాడుకునే వాళ్ళు ఉండరా? ఎప్పుడు వాక్యం వినబడుతున్నప్పుడు సేవకుని ఎదురుగా ఉన్న కొంతమంది జాగ్రత్తగా వింటారు. మైక్ శబ్దం వినబడుతూనే ఉంటుంది. ఆయన కనబడినప్పుడు ఏం చేస్తారండి? పక్క వ్యక్తిని కదిపించైనా మాట్లాడతారు. అసలు నీవు ఎవరివి? ఏర్పరచబడిన వ్యక్తివి. నువ్వేం చేయాలి? ధూపం అంటే ప్రార్థన. ధూపం వేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావా? కుటుంబం అంతా పరలోక రాజ్యం కొరకు సిద్ధపడగలిగిన వారికి ఉండాలని ప్రార్థిస్తున్నావా? ప్రతిరోజు నీ బిడ్డలు తల్ల మీద చేయబెట్టి వారు పడుకుంటున్నప్పుడు వారి కోసం ప్రార్థిస్తున్నావా? జాన్ వెస్లీ గారి తల్లి ఆ పిల్లలందరి కొరకండి రాత్రంతా కూడా ఒక్కొక్కరి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే తెల్లారిపోయేది. వాళ్ళని దేవుడు అనామకులుగా వదిలేశాడా? ప్రపంచాన్ని తల్లకిందులు చేసే సావుకులుగా నిలబెట్టాడు. ఈ రోజున మన బిడ్డలు ఏదోలేండి బ్రతికారు, ఏదో చిన్న ఉద్యోగం తెచ్చుకున్నారు, ఏదోలేండి వారి పట్టారు పోషించుకుంటారు అనుకోవడానికి కాదు. మన బిడ్డల కోసం నీవు ధూపం వేయగలిగితే, నీవు ఏర్పరచబడిన వ్యక్తివని నీవు గ్రహించగలిగితే, నీవు కార్చే కన్నీరు చేసే ప్రార్థన నీ బిడ్డల భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడుతుంది. దాని ద్వారా నీవు ప్రార్థన చేస్తూ ధూపం వేస్తూ ఉండగానే దేవుడు నశించిపోతున్న వారిని నీ మదిలోకి తీసుకొస్తాడు. ఇదిగో వీరి కోసం ప్రార్థన చేయి, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయి. ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉన్నారా, వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. చెప్పరే ఆమెనని. ఇప్పుడు మీరేమో తెలుసా, ఇదేంటి నన్ను ప్రేమించే వారి కోసం ప్రార్థన చేయమంటే చేస్తా బాగానే ఉంటుంది, నన్ను సహకరించే వారి కోసం ప్రార్థన చేయమంటే చేస్తా బాగానే ఉంటుంది, ఇదేంటి నన్ను వ్యతిరేకించే వారి కోసం, నన్ను ద్వేషించే వారి కోసం నేను ఎలా ప్రార్థన చేస్తా? ఎందుకు చేయాలి? నీవెవరివి? ఏర్పరచబడిన వ్యక్తివి. ఆమెను చెప్పండి. ఈ మాట మీరు మర్చిపోకండి. మీరు ఏర్పరచబడిన వారిగానే జీవించుదురుగాక. మీరు దేవుని చేత ఎన్నుకున్న వారిగా జీవించుదురుగాక. దేవుని పని కొరకు నడిపించబడే వారిగా మీరు మార్చబడుదురుగాక. ఆ ఏర్పరచబడిన వారు ధూపం వేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ఏర్పరచబడిన వారు సేవ జరిగించాలి.
సేవ జరిగించడం అంటే వెళ్ళి వాక్యం చెప్పడం కాదు. ఆ సేవకుడు చేసే పనిలో మీరు పాలిభాగస్తులుగా మార్చబడుదురుగాక. ఒక్కొక్క చోటకి సేవకుడు ఎంతో దూరాలు ప్రయాణం చేస్తుంటాడండి. మీరు చూస్తున్న గొప్ప 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 సేవకులు ప్రయాణాలు కారులో వెళ్తుంటారు కదా. ఆ కారులో సేవకుడు వెళ్ళేటప్పుడు వాక్యాన్ని మోసుకు వెళ్తున్నాడు, అక్కడ చెప్పాల్సిన వాక్యం. అయితే ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళే సేవకుడిని ఎవరు తీసుకెళ్తున్నారు? ఆ కారులో నడిపే వ్యక్తి ఉన్నాడా కదండి. డ్రైవరు విశ్వాసే ఉంటాడు. డ్రైవర్ అంటే బయట వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఆ మందిరంలో విశ్వాసం ఎవరో ఉంటారు. అయితే ఆ మోసుకొని వెళ్తున్న వ్యక్తిని తీసుకెళ్తుంటే నీవు కూడా సేవ చేసినట్టా చేయనట్టా? అది కూడా సేవ చేయడమేగా. నాకేం పని అండి, ఆయన సేవకి వెళ్తా ఉంటుంటే నేను ఆయన మోసుకొని వెళ్తాం ఏంటి, నేను తీసుకెళ్తాం ఏంటి అని అనుకుంటే అది సేవ చేసినట్టు అవుతుందా? కానీ మొన్నటి రోజున ఏం జరిగిందంటే ఏదో ఎందుకో గుర్తొచ్చింది. నీలాద్రిపురం వెళ్తున్నాం, మన మందిరానికి వచ్చేవాళ్ళు ఒకళ్ళు కారు తీసుకున్నారు. అతను నేను ఎప్పుడు తీసుకున్న రోజు భీమవరం వెళ్ళాం, కొత్త కారు తీసుకొచ్చాం. వచ్చిన రోజు నుంచి అయ్యగారు మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వేసుకెళ్ళండి, మీరే వేసుకెళ్ళండి, అక్కడి నుంచి నేనే తీసుకొచ్చాను కార్ని, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వేసుకెళ్ళండి అంటున్నాడు. కానీ నాకు మనసు అప్పట్లో అది కొత్త కారు, 18 లక్షలైంది ఆ కారుకి. ఇప్పుడు అతను వేసుకెళ్ళమన్నాడు కదా అని చెప్పి నేను నాకు ఇవ్వయ్యా కారు అని చెప్పి వేసుకెళ్తే ఎలా ఉంటుందండి? అతను ఏం అనుకోడు, అసలు నేను వద్దు అని చెప్తున్నా సరే వేసుకెళ్ళమంటున్నాడు. ఆయన వేసుకెళ్ళమని ప్రేమతోనే చెప్పాడండి. అలా వేసుకెళ్ళమని కదని ప్రతి దానికి మనం వేసుకెళ్తే బాగుంటుందండి. కానీ మొన్నటి దినాన నేను అడిగాను, ఆదివారం వచ్చిన రోజున నీలాద్రిపురం వెళ్దాం వస్తావంటే వస్తానండి, ఆ రోజు నాకు ఖాళీయే అన్నాడు. పోనీ నేను రాపోయినా నేను ఒక కిరాయికి వెళ్ళి మీరు లారీ కిరాయికి వెళ్తాడు, నేను వెళ్ళినా సరే నా కారు వేసుకెళ్ళిపోండి అంటున్నాడు. నువ్వు ఉంటావా అని అడిగాను, ఉంటానండి. సరే నువ్వు కూడా రా అందరం వెళ్దామని చెప్తే వచ్చాడండి. నాకు ఆ రోజు ఎంత సంతోషం వేసిందంటే అసలు వాస్తవానికి ఏ డొక్కు కారు కూడా వేసుకెళ్తాకి స్తోమత లేదు. దేవుడు 18 లక్షల రూపాయల కారులో అక్కడ తీసుకుని వెళ్ళాడండి. అసలు అక్కడ వెళ్తే వాళ్ళందరూ ఎంత వింతగా గొప్పగా చూస్తున్నారంటే అప్పుడు నాకు అనిపించింది, మనిషిని ఎలా దేన్ని బట్టి విలువిస్తారు? మనం వెళ్ళిన పరిస్థితిని బట్టి కూడా మనకు పిలుస్తారు. ఒకప్పుడు అదే చోటకి బండి వేసుకుని వెళ్ళి అప్పుడు అలాగే చూశారు. అయితే ఇప్పుడు కారు అందరూ ఏమంటే తెలుసు, అయ్యగారు మీరు కారు తీసుకున్నారా, ఈ కారు తీసుకున్నారా అని అడిగి అందరూ నాది కాదు బాబు, అదిగో మా విశ్వాసి అయినా మా బిడ్డల వాళ్ళు అని కారు వేసుకొచ్చారు, తీసుకొచ్చాడని చెప్పానండి. ఈ రోజున మనము ఆయన సేవ జరిగించడం అంటే వెళ్ళి వాక్యాన్ని ప్రకటించడమే సేవ కాదు, ఆ సేవకునికి సహకారిగా నిలబడటం కూడా సేవ జరిగించడమే. అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మందిరం పని జరుగుతుంది, ఆ మందిరం పని జరిగితే ఒకవేళ అక్కడ మీరు నిలబడ్డారనుకోండి, అది మీరు సేవ చేసినట్టు కాదా? ఒక రాయి మోసారనుకోండి, అది మీరు సేవ చేసినట్టు కాదా? ఒక బాల్చా సిమెంట్ అందించారనుకోండి, అది మీరు సేవ చేసినట్టు కాదా? అది ఎలా సేవ అవుతుందండి అని మీరు అనుకోకండి. ఏది మనం చేసినా మంచి మనసుతో చేసిన ప్రతిదీ నా దేవుడు గుర్తిస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నిసార్లు అండి నీవు ఏర్పరచబడిన వ్యక్తివి అని గుర్తు లేకుండా బ్రతుకుతున్నావు. ఎవరు జ్ఞాపకం చేయట్లేదుగా నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివని. ఈ రోజున దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఏర్పరచబడిన వ్యక్తివి అని. నీకు జ్ఞాపకం చేసే దేనికో తెలుసా? నీవు ధూపం వెయ్యాలి, నీవు ప్రార్థన చెయ్యాలి, నీ కుటుంబం కోసం చెయ్యండి. అలా చేస్తున్నప్పుడు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో. మీరు ఆలోచించండి. ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా ఇదిగో నేను ధూపం వేయడానికి కూర్చుంటున్నా, నా కుటుంబం కోసం చేసుకుంటున్నా, కానీ నీ చిత్తానుసారంగా నీవు నన్ను ఎవరికి జ్ఞాపకం చేస్తా వారి కోసం ప్రార్థన చేస్తానని మీరు తీర్మానం చేసుకొని ప్రార్థన చేయండి. అద్భుతంగా దేవుడు మీ ప్రార్థనకి జవాబిస్తాడు. ఆలస్యం అవుతుంది అనేక మాట ఉండదు. మీరు మంచి మనస్సాక్షితో చేయడం ప్రారంభిస్తే ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. ఈ రోజు మనం మంచి మనస్సుతో ఆయన సందులో ప్రార్థిస్తే చాలండి, అద్భుతాలు నా దేవుడు జరిగిస్తాడు. రెండోది, నీవు దేవుని సేవ జరిగించాలి. సేవ జరిగించడం అంటే నీవు నిలబడాలి. సేవ జరిగించడం అంటే నీవు ఇది నా దేవుని పని అని. నెహెమ్యా గ్రంథాలు మీరు చదవండి. నా దేవుని మందిరపు గోడలు కూల్చబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, నా దేవుని మందిరం అలా ఉంటే నేను ఇక్కడ సంతోషంగా ఉంటానా అని కన్నీటి ముఖంతో రాజు ముందు నిలబడ్డాడండి నెహెమ్యా. రాజు అడుగుతాడు, నెహెమ్యా నీకేం జబ్బు చేయలేదుగా, నీ ముఖం ఏంటి అలా ఉంది అని అడిగితే, అయ్యా నా దేవుని మందిరం గుమ్మాలు కాల్చబడ్డాయి, నా దేవుని మందిరం సరిహద్దులో రాళ్ళు గోడలు కోల్చబడ్డాయి, నా దేవుని మందిరంలో దీపాలు వెలగట్లా, నేను ఎలా సంతోషంగా ఉంటానయ్యా. వెంటనే ఆ రాజుని అడగల నాకు ఇది కావాలని, సమస్తాన్ని రాజు సమకూర్చి ఉంగరంతో ముద్రేసి పంపించాడండి. నువ్వు ఎక్కడికి వెళ్తా వెళ్ళు,
ఈ ఉంగరం ముద్ర చూసి ఎక్కడికి ఏది కావాలో తీస్తారు. ఈ రోజున మన జీవితంలో మనం దేవుని సేవ చేయడానికి, ఆయన పని చేయడానికి నిలబడితే చాలు, దాని ద్వారా నీ ఇల్లు కూడా ఆశీర్వదించబడేట్లే దేవుడు చేస్తాడు. దేవుని మందిరం అవసరత తీర్చడమే కాదు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతలు దేవుడు తీర్చబోతున్నాడు. చివరిగా అక్కడ ఒక మాట రాసింది కదా, యెహోవా నామమును సేవించి, తర్వాత ఏముంది, యెహోవా నామమున దీవించుటకు. ఈ రోజున నీవు నేను ఎవరో తెలుసా? ఒకరిని దీవించే స్థితులు దేవుడు ఉంచాడు. గట్టిగా ఆమెను చెప్పండి. నీ పిల్లల్ని ప్రతిరోజు నేను ప్రతిరోజు ఎందుకో తెలియదు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పిల్లల గురించే మాట వస్తుంది. నీ పిల్లల్ని నువ్వు ప్రతిరోజు దీవించాలి, ప్రతిరోజు పిల్లల్ని మీరు ఆశీర్వదించాలి. మీ కుటుంబాలు మీరు ఏర్పరచబడిన వారు అని దేవుడు మీకు తెలియచేస్తున్నాడు. ఆ ఏర్పరచబడిన మీరు ధూపం వేయాలి, ఆ ఏర్పరచబడిన మీరు సేవ జరిగించాలి, ఆ ఏర్పరచబడిన మీరు మీ పిల్లలను ప్రతిరోజు దీవించే వారిగా ఉందురుగాక. సేవకులకు కూడా అదే దేవుడు ఇచ్చాడు. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ యాజకుడు చెప్తాడు, ఇదిగో అహరోను అందరిని దీవించమని మోషే చెప్తాడు, దేవుడు ఇలా దీవించమన్నాడని. అందరిని దీవిస్తాడు. ఈ రోజున సేవకులు మిమ్మల్ని దీవిస్తే అది దీవెన. సేవకులు మీకోసం ప్రార్థించి మిమ్మల్ని దీవించారా, ఆ దీవెన మీ కుటుంబాల మీద తరతరాలు నిలుచునుగాక. ఈ రోజున ఏర్పరచబడిన సేవకులైనా, ఏర్పరచబడిన విశ్వాసులైనా, ఏర్పరచబడిన సంఘ పెద్దలైనా వారు ఎల్లప్పుడూ శపించేవారిగా కాదు, ఎలా ఉండాలి? మొన్న ఒకరు చెప్పారండి, అసలు మా సేవకుడు నిలబడ్డాడు, మమ్మల్ని శపిస్తాడండి, మమ్మల్ని దూషిస్తాడండి అని. ఎందుకని శపించాలి? శపించడానికి ఎవరు? మనం ఎవరు? అసలు దూషించడానికి మనం ఎవరు? ప్రతిరోజు మన నోట దీవెన మాటన దేవుడు ఉంచునుగాక. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపిద్దాం అని బలిపీఠం కట్టాడు, కానీ నోరు తెరిచి శపిద్దామని అనుకుంటున్నా సరే 3 సార్లు కూడా దీవించడమే కార్యం జరిగింది. ఈ రోజున నీవు నీ బిడ్డలను దీవించాలి. నీవు నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా యెహోవా నామమును దీవించబడేట్లుగా నీవు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు అలా చేస్తే మీరు అసామాన్యులు, అసాధారణమైన వారు, మీరే చేతగాని వారు కాదు. మీరెవరు? ఏర్పరచబడిన మీరు ప్రతిరోజు ధూపం వేయాలి. ఏర్పరచబడిన మీరు ప్రతిరోజు దేవుని సేవ జరిగించాలి. ఏర్పరచబడిన మీరు ప్రతిరోజు దేవుని నామంలో ఏం చేయాలండి? 3వది, దీవించేవారిగా మీరు మార్చబడదురుగాక. ఏమండి, నేనేం దీవిస్తానండి, నేనేమన్నా భక్తున్నా, నేనేం దీవిస్తానండి, నేనేమన్నా ప్రార్థన పరుడు అని అనుకోకండి. అసలు మీరు ఎవరని ఇక్కడ రాస్తుంది ఈ పూట మనం విన్న మాట. ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి. ఎవరితోనే చెప్పండి, నేను అనామకురాలను కాదు, నేనెవరని? నేను ఏర్పరచబడిన వాడను, ఏర్పరచబడిన దానని. ఈ రోజు నుంచి ఈ మాటలు మీ హృదయాల్లో ప్రభు స్థిరపరచునుగాక. ఒక మాట మీకు రెఫరెన్స్ చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. దొరకలేదండి మలాకీ గ్రంథం, చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యాజకులు ఎవరంటండి? దూతలు. ఈ రోజున సేవకులు, యాజకులు దూతలైతే విశ్వాసులని మీరందరూ కూడా దూతలుగా దేవుడు మార్చునుగాక. మీరందరూ ఆ సేవకుడే దూతలైతే ఆ సేవకునితో తిరుగుతూ, ధూపం వేస్తూ, సేవ జరిగిస్తూ, దీవిస్తున్న మీరందరూ కూడా ఎలా మార్చబడాలి? అది ఆ మాట చెప్పండి. ఎలా మార్చబడాలి? మీరందరూ దేవుని దూతలుగా మీరు మార్చబడుదురుగాక. దేవుని దూత, ఒక్క దూత వస్తే అష్షూరు సైన్యంలో ఒక రాత్రి 185,000 మందిని హతం చేసింది. ఈరోజు మిమ్మల్ని చూసి అనాలి, వీళ్ళు దేవుని దూతలు వచ్చారని. గట్టిగా ఆమెను చెప్పండి. మీరు వెళుతూ ఉంటే ఈ మార్గంలో మిమ్మల్ని చూసిన వాళ్ళు అనాలి, వీళ్ళు దేవుని దూతలని. ఆమెను చెప్పండి. అలాంటి మాట అందరి నోట మీ గురించి పలకబడేట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. మీరు ఏర్పరచబడిన వారు, మీరు దూతలుగా మార్చబడతారు. మీరు ఏర్పరచబడిన వారు, మీరు ఆయన సొంత ధూపం వేసేవారిగా మార్చబడతారు. మీరు ఏర్పరచబడిన మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని సేవ జరిగించేవారిగా, ఏర్పరచబడిన మీరు ఎల్లప్పుడూ దీవించేవారిగా నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఒక్క మాట తిండి, ఆ మాట చూపించిన ప్రార్థన చేస్తా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతో ఇలాగనుము,
మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమెను చెప్పండి. ఈ మాట నేను చెప్తాను, మీరు ఆమెను చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఈ మాటలు ప్రతిరోజు మీ ఇంట్లో పిల్లలతో మీరు పలకండి. ఈ సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 వచ్చిన చివరికి నేను ఈ మాట ఎందుకు చూపించానంటే, మీరు ప్రతిరోజు మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ మాటను పలకండి. మీరు దీవించడం మొదలు పెడితే, తర్వాత ఒక మాట అంటాడు బిలాము, దీవించమని నాకు సెలవాయను, నేను దీవించాను. ఈరోజు దీవించమని సెలవైంది, దీవించాడు. ఈ మాట ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. దేవుడు దీవించమన్నాడు, మీరు దీవించబడుదురుగాక. దేవుని దీవెన మీ కుటుంబాల మీద కుమ్మరించబడునుగాక. ఈ రోజున మీరు ఎవరు? ఏర్పరచబడిన వారు. మీరు ఎలా ఉండాలి? మొట్టమొదటిది ధూపం వేసేవారిగా ఉండాలి. రెండవది దేవుని సేవ జరిగించేవారిగా ఉండాలి. మూడోది మీరు దీవించేవారిగా ఉందురుగాక. నాలుగోది ఎవరో తెలుసా? మీరే దూతలుగా మార్చబడబోతున్నారు. ఈ మాటలు మనసులో పెట్టుకోండి, లేదా గుర్తుండడానికి రాసుకోండి. ప్రతిరోజు ఈ మాటలు ఎత్తిపెట్టి నేను పలానండి, మా ఇంటి పేరు పలానా, మా ఊరి పేరు పలానా అంటున్నాం. అస్సలు మన పేరు ఇది. నీవు నేను అనామకులం కాదు. ఎవరు? ఏర్పరచిన జనాంగంగా జీవించుదుముగాక. ధూపము వేసేవారిగా మార్చబడుదుముగాక. దేవుని సేవ జరిగించేవారిగా మార్చబడుదుముగాక. దీవించేవారిగా మార్చబడుదుముగాక. మనమే దూతలుగా మార్చబడుదుముగాక. ఒక దినాన మేఘాల మీద మనల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు దూతలు వస్తాయి. అవి మనల్ని చూసి ఆశ్చర్యపడాలి. అసలు దూత నేనా వీళ్ళ అని ఆశ్చర్యపడేటట్లుగా నీ ముఖము దూతల ముఖముగా మార్చబడునుగాక. ఒక్క దూత మనల్ని చూసి ఆశ్చర్యపడేట్లుగా మన స్వరూపమే మార్చబడునుగాక. ఈరోజు దూతలు వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్తాయి కదా, అప్పుడు దూతలు ఆశ్చర్యపడాలంటే అసలు దూతలు నేనా వీళ్ళేంటి నాకన్నా ప్రకాశమానంగా ఉన్నారు. ఎలా ఉంటారో తెలుసా? ఏర్పరచబడిన మీరు ధూపం వేస్తే, ఏర్పరచబడిన మీరు దేవుని సేవ జరిగిస్తే, ఏర్పరచబడిన మీరు దేవుని నామంలో దీవిస్తే మీరు దూతలుగా మార్చబడుదురుగాక. ఈ మాటలు మీ హృదయాలు స్థిరపరచుకోండి. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ మాటలు విన్న మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, కానీ ఈ రోజున దేవుడు మనం ఎవరో తెలియచేస్తున్నాడు. దేవుడు మనం ఎలా ఉండాలో నేర్పుతున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకున్నాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. అలాగే తల్ల వంచి మీరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నేను ఏర్పరచబడిన జనాంగమని నాకు తెలియజేసావయ్యా. ఎంతవరకు నేను ఫలానా అనామకుడు అనుకుంటున్నా, అనామకురాలను అనుకుంటున్నా, ఎంతవరకు నా వల్ల ఏది కాదనుకుంటున్నా. నేను ఏర్పరచబడిన జనాంగంగా నువ్వు మార్చావు ప్రభు అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు, నా పట్ల కార్యాన్ని చేయి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయి ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయి ప్రభువా. నేను ఏర్పరచబడిన జనాంగంగా మార్చబడేటట్లు, నేను సిద్ధపరచబడిన జనాంగంగా మార్చబడేటట్లు నా జీవితం కార్యం జరిగించు ప్రభువా. కీర్తన గ్రంథం 103 కీర్తనలు ఉంటుంది. ఆయన ఏర్పరచుకున్న మోషే అడ్డుగా నిలబడుతున్నాడు. ఆయన ఏర్పరుచుకున్న అహరోను ధూపం చేత పట్టుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య ధూపం వేయడానికి పరుగెడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావా? నీవు ఏర్పరచబడిన వ్యక్తివి అని గుర్తిస్తున్నావా? నీవు ఏర్పరచబడిన జనాంగానివి అని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నేనా అనామకుడినండి, నేనా పనికిరాని వాడినండి. ఎన్ని మాటలు మనం అనుకుంటున్నాం. దేవుడు నీవెవరో తెలియచేస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పరపతి, దేవుడు నీకు ఇచ్చిన స్థితి, దేవుడు నీకు ఇచ్చిన హోదా, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ నీవెవరవో గుర్తు చేస్తున్నాడు. నీవు ధూపం వేసే వ్యక్తిగా ఉంటున్నావా? ధూపం వేయలేని వ్యక్తిగా ఉంటున్నావా? ఒకవేళ నువ్వు ధూపం వేస్తే కార్యం జరగడం ఆలస్యం కావచ్చేమో, కానీ నా ప్రభు మాత్రం అలక్ష్యం చేయడు, చేసేవాడు కాడు. నీవు ధూపం వేస్తూ ఉండగానే నిన్ను దేవుడు నింపబోతున్నాడు, బలపరచబోతున్నాడు.
నీవు దేవుని సేవ జరిగించాలని, దేవుని పని కోసం నువ్వు నిలబడాలని, దేవుని పని కోసం నీవు పాటుపడే వ్యక్తిగా మార్చబడాలని, నీ సాక్ష్యాన్ని అనేకులు ఎదుట ప్రకటించే వ్యక్తిగా మార్చబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు నీవు శపించే వ్యక్తివి కాదు, దీవించే వ్యక్తిగా దేవుడు మారుస్తున్నాడు. నీ నోట అపవిత్రమైన మాట కాదు, పరిశుద్ధమైన మాటను పలికే వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఒక క్షణం అసలు నీవెవరివి? దేవుని దూతగా మార్చబడ్డావు. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నన్ను అలా బలపరచండి, నన్ను అలా నింపండి, నా జీవితంలో కార్యాన్ని చేయండి అయ్యా అంటే ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. కార్యాన్ని చేయి ప్రభువా, కార్యాన్ని చేయి ప్రభువా. మహిమగల పరిచర్య పొందినందునా అధైర్యపడను, కృప పొందినందునా మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున మహిమతో నీవు దిగి వచ్చు వేళ మార్పు నుండేద నీ పోలికగా. మహిమతో నీవు దిగి వచ్చు వేళ మార్పు నుండేద నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతం. అందరి నోట ఈ మాట పలకండి. నన్ను నీవు పిలచిన రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుకుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుకుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ఆత్మకు అభిషేకమా, నా
అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా, మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున, మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున, మహిమతో నీవు దిగివచ్చు వేళ, మార్పునందెద నీ పోలికగా, 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 శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడు. ఈ విధంగా నీ సన్నిధిలో మేము కూడుకోవడానికి మేమెవరమో, ఎలాంటి వారమో, ఎలా ఉండాలో తేటగా మీరు మాతో మాట్లాడి మాకు నాయన మాటలు తెలియజేసినందుకై మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మేము ఇంతవరకు మా దృష్టిలో మేము ఎవరికి పనికిరాని వారమని, అనామకులమని ఒకవేళ మేము అనుకుంటున్నామేమో, మేము ఏర్పరచబడిన వారమని మీరు మాకు తెలియజేశారయ్యా. మేము ధూపము వేసేవారిగా ఉండాలని మీరు మాకు తెలియజేశారు ప్రభువా. మేము నీ సేవ జరిగించేవారిగా ఉండాలని మీరు మాకు తెలియజేశారయ్యా. మేము ప్రతిరోజు దీవించేవారిగా మేము ఉండాలని మీరు మాకు తెలియజేశారు ప్రభువా. ఇంతకు మేము ఎవరమో మీరు మరలా మాకు తెలియజేస్తూ మేము నీ చేత నియమించబడిన దేవుని దూతలుగా మేము మార్చబడేట్లుగా కృప దయచేయమని తండ్రి, చివరిగా సంఖ్యాకాలను మీరు సెలవిచ్చినట్లుగా మేము నిత్యము కూడా మీ నామంలో మిమ్మల్ని అనేకులు దీవించేటట్లుగా ఆ కార్యాలు జరిగించమని చేతులకు అప్పగిస్తూ ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి వారిని పేరు పేరున దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే నాయన ఈ కుటుంబస్తులను ఈ విధంగా నా తండ్రి కుటుంబంలో జరుగుతున్నటువంటి నాయన ఈ యొక్క ఆరాధన ద్వారా ఈ కుటుంబం మరింతగా దీవించబడడానికి సహాయం చేయండి. దీనిలో సహకరిస్తున్న, గుప్పులు ఇప్పుతున్న, అలాగే కుర్చీలు ఇచ్చి సహకరిస్తున్న వారి కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి, పేరు పేరున దీవించి. అలాగే నాయన ఈ శబ్దంతరం ద్వారా దూరాన సమీపాన్ని ఎవరు ఈ మాటలు వింటున్నా, ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిపైన నీ కృపను కుమ్మరింపజేసి దీవించమని, మరలా మేము విధంగా గురువారం కూడికినందుకు నీ కృప, కాపుదల, భద్రత, క్షేమం దయచేసి మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ చేతులు అప్పగిస్తూ మీరటి కార్యాలు చేసినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో పాలుపంపులు పొందిన, సహకరించిన, నిలిచిన ప్రతి వానికి, నీ సేవకును, కుటుంబానికి, సేవకు, పరిచర్యకు కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.